బోండా ఉమా వ్యాఖ్యలపై టీడీపీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. బోండా ఉమా వ్యాఖ్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. బోండా ఉమా నుంచి రేపు వివరణ తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మలను పార్టీ హైకమాండ్ ఆదేశించింది. బోండా ఉమా వ్యాఖ్యలపై టీడీపీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. బోండా ఉమా వ్యాఖ్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. బోండా ఉమా నుంచి రేపు వివరణ తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మలను పార్టీ హైకమాండ్ ఆదేశించింది. వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, బోండా ఉమా వ్యాఖ్యలకు సంబంధించి వివరణ తీసుకోవాలంటూ ఆదేశించినట్లు తెలుస్తా ఉంది కదా, ఇప్పటికి ఏంటి అప్డేట్స్? నవీన్, టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా నుంచి రేపు వివరణ తీసుకోవాలి అని చెప్పి పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అండ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీళ్ళిద్దరిని కూడా బోండా ఉమా నుంచి వివరణ కోరాలి అని కూడా ఆదేశించారు. రేపు సాయంత్రం 5 గంటలకు రావాల్సిందిగా బోండా ఉమాకు ఫోన్ చేసి చెప్పారు. వైసీపీ నేతలతో కలిసి టీడీపీ నేతలు వేదికలు పంచుకోవడంపై ఇక తీవ్ర చర్యలు తీసుకోవాలని టీడీపీ హైకమాండ్ భావిస్తుంది. బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై కూడా టీడీపీ హైకమాండ్ చాలా ఆగ్రహంగా ఉంది. గతంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా మొన్న గుంటూరులో ముద్రగడ పద్మనాభం వర్ధంతి సభలో చేసిన వ్యాఖ్యలను కూడా టీడీపీ హైకమాండ్ నిశ్చితంగా పరిశీలించడమే కాకుండా వేదిక పంచుకోవటం పక్కన పెట్టి ముందు ఈ వ్యాఖ్యలపై వివరణ తీసుకోవాలి అని కూడా ఇరువురు నేతలను ఆదేశించింది. కొంతమంది నేతలు వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు అని కూడా టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. ఉద్దేశపూర్వకంగా పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిని ఇక పైన ఉపేక్షించకూడదు అని కూడా టీడీపీ హైకమాండ్ అంటుంది. దీంతో పాటు పార్టీ లైన్ దాటిన వాళ్ళు ఎంతటి నాయకులైన వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తే లేదు అని చెప్పి హైకమాండ్ పదే పదే స్పష్టం చేస్తుంది. రేపు సాయంత్రం 5 గంటలకు బోండా ఉమాను వాళ్ళిద్దరూ కూడా వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. బోండా ఉమా కూడా దీనిపై ఆఫ్ ద రికార్డుగా స్పందించారు. ప్రధానంగా తాను వైసీపీ ఏర్పాటు చేసిన సభకు వెళ్లలేదని, అది ముద్రగడ వర్ధంతి సభ అని, అందువలన వెళ్లానని, అక్కడ అంబటి రాంబాబు కనిపిస్తేనే తాను పలకరించాను అని కూడా చెప్పారు. తన మీద యాక్షన్ తీసుకున్నట్టయితే గతంలో జకంపూడి రాజా నిర్వహించిన వర్ధంతి సభకు అక్కడ వంగవీటి రాధాతో పాటు జ్యోతుల్ నెహ్రూ కూడా వెళ్లారని, మరి దానిపై ఏం చేస్తారు అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీ హైకమాండ్ మాత్రం ఈ మొత్తం వ్యవహారంలో బోండా ఉమా అంతకు ముందు చేసిన వ్యాఖ్యలతో పాటు మొన్న ముద్రగడ వర్ధంతి సభలో గుంటూరులో జరిగిన వర్ధంతి సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను, అంటే 2019లో టీడీపీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం కాపులు దూరం కావటమేనని, కాపులకు సరైన న్యాయం అప్పట్లో జరగలేదు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వీటన్నిటిపై కూడా ఇప్పుడు కూడా కాపుల్లో అలజడి ప్రారంభమైందని, ఈ అలజడి పై వెంటనే అడ్రస్ చేయాలి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటిది ఏదైనా ఉంటే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకురావాలి, కానీ ఇలా బహిరంగ సభల్లో మాట్లాడటం, అదేవిధంగా అంతకుముందు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని వీటిపై కూడా వివరణ తీసుకోవాలని కూడా టీడీపీ హైకమాండ్ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని ఆదేశించింది. నవీన్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.